ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నాకు తోడయుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నాకు తోడయుండును, నన్ను నడిపించును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఏమండి, ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 21వ వచనము, నరహత్య చేయవద్దు. దయచేసి చెబుతారా? నరహత్య చేయవద్దు.
నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబంతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను కాదు. వాక్యాన్ని విడిచి నేను ఏ మాటలు సొంత మాటలో మాట్లాడినా నేను చెప్పే మాటలు అనుకోండి, కానీ సొంత మాటలు ఒక్క మాట కూడా నేను మాట్లాడవలసిన అవసరత లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దైవ వాక్యాలు, దేవుని యొక్క వాక్కులు మాట్లాడటానికి ప్రభువు నిలవబెట్టారు. మనుషుని యొక్క మాటలో ఒకవేళ దోషము ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్కులు పరిశుద్ధమైనవి. ఈవేళ ఒక క్రొత్త అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నరహత్య చేయవద్దు ఈవేళ మన అంశం. నరహత్య చేయవాడు విమర్శకు లోనొగుతాడు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఏ జీవి ప్రాణమైనా, ఏ మూగజీవి ప్రాణమైనా చాలా విలువైనది. ఒకవేళ మనిషి వలె ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నప్పుడు చెప్పటానికి మూగజీవులకు నోరుండదేమో. అలాగని ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉన్నప్పుడు మానవుడు ఎంత ఘోషిస్తున్నప్పటికీ కూడా కొంతమంది హత్యకు గురి కాబడుతున్న సంగతులు మన వాట్సాప్లో, పేపర్లో, వార్తలు వింతలలో మనం చదువుతూ ఉన్నాం. ఇది ప్రభువు ఖండిస్తున్నాడు. ఇది ఘోరమైనటువంటిది, ఇది నేరము, ఇది తప్పిదం. నరహత్య చేయవద్దు, ఓ ప్రాణిని బాధించవద్దు. ఈ నరహత్య చేయవద్దు అన్న మాటలు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయ్యున్నది అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండములో 20వ అధ్యాయములో 13వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ కూడా నరహత్య చేయవద్దు. నరుని యొక్క రక్తము ఎవరైతే చిందిస్తారో వారికి శ్రమ, నరుని ఎవరు హత్య గావిస్తారో వారికి శ్రమ. అందుకనే ప్రభు యొక్క వాక్యము 10 ఆజ్ఞల్లో ఖండితంగా చెప్పబడుతుంది, నరహత్య చేయవద్దు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుతూ ఉంటున్నప్పుడు అదే మాట సెలవిస్తున్నది, నరహత్య చేయకూడదు. ఒక వ్యక్తి ప్రాణాలు తీయటానికి మరొక వ్యక్తికి హక్కు ఎక్కడిది? ఆ హక్కు ఎవరిచ్చారు? ఈ సమాజము రాక్షస సమాజము కాదు కదా. మనమందరము కూడా దేవుని యొక్క సంతానము కదా. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారము కదా. మరి అటువంటప్పుడు నరులను హత్య చేయటానికి మనస్సు ఎలాగ ఒప్పుకుంటుంది? నరహత్య చేసి మనం సంపాదించేది ఏమైనా ఉందా? పాపము తప్ప. అందుకే ప్రభు వాక్యము ద్వారా ఆజ్ఞలలో ఇస్తూ ఉన్నాడు, నరహత్య చేయకూడదు. పెద్దలు అంటారు ఇప్పటికీ నరహత్య మహాపాతకము, మహాపాపము, మహాదోషము, ఇంకా చెప్పాలంటే తద్వారా శాపము. ఒకవేళ రాక్షస జీవన విధానములో
వారు ఒకవేళ ఒకరిని ఒకరు కొట్టి చంపి తినేవారేమో. ఆ దినములు అటువంటివి. కాబట్టి దేవుని యొక్క వాక్యము సంపూర్ణముగా ప్రకటన చేయబడుచు ఉంటుండగా మనస్సులు మారాలి, జీవితాలు మారాలి. నీకు మంది మార్బలము, అంగబలము, అర్ధబలము ఉండవచ్చేమో. ఒకవేళ నరహత్య చేశావు అని ధృవీకరిస్తే నిన్ను కూడా ఎవరు ఏం చేయలేరేమో. నీవంత గట్టి గొప్పవాడవు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు మాత్రం మనము ఆయన దృష్టిలో తప్పనిసరిగా ముద్రించబడతాం, దాని శిక్ష అనుభవిస్తాం. అందుకని సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనములో చివరిగా నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. నరహత్య ఆ దేశాన్ని లేక గ్రామాన్ని లేక నీ జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నది. కాబట్టి ఆజ్ఞ నరహత్య చేయకూడదు. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకుండా ఆజ్ఞను మనం గైకొంటే నా ఆజ్ఞలు గైకును వాడు బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ నరహత్య అనే ఆ యొక్క భయంకరమైనటువంటి కార్యాలకు మానవుడు దూరంగా ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి, అపవిత్రతకు దూరంగా ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞ గైకొనాలి. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినము నాయన నరహత్య చేయకూడదు అనే అంశాన్ని ధ్యానం చేశాం. ప్రభువా, నరహత్య మహాపాతకము, అపవిత్రత, నీ మీద తిరుగుబాటు, వాటిని దూరపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు విజయం కలుగొచ్చే, అస్వస్థత అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తాను, యవనస్తుల కొరకు, వారి విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తాను. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా, ఇదిగో సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచేయమని ప్రార్థిస్తున్నాం. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. మా మీదకు వచ్చే అపవిత్రత దూరపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువును గణపరుస్తున్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.